హలో అందరికీ, చూసారా? ఇది మండి బిర్యానీ నేను చేశాను. మొన్న సండే చేశాను. సరే ఏదో షార్ట్ వీడియో చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు నేను వీడియో చేసుకుంటూ అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తున్నా. ఇదేనా చూసారా? అదే సొంటి పొడి, పెప్పర్ కార్న్స్, సోంపు, నిమ్మకాయలు, జాజికాయ, కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, ఇదేమో చాట్ మసాలా, ధనియా, జీరా, అంతే. ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఉప్పు కారం కూడా అనమాట. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని ఒక టీ స్పూన్ పక్కన పెట్టేసుకోవాలి ఆ మసాలా పౌడర్. తర్వాత ఒక పాన్లో మనము బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఇది గార్నిషింగ్కి తెలుసు అనుకుంటా మీకు. మండి బిర్యానీ తింటే ఇది తప్పకుండా తెలిసే ఉంటుంది. చక్కగా బ్రౌన్గా ఫ్రై చేసుకొని క్రంచీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా స్టీమ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ స్టీమ్ చేసుకుంటే అప్పుడు ఏమిటంటే చక్కగా అది స్టీమ్ అయిన తర్వాత ఒక 1 అవర్ మ్యారినేషన్ తర్వాత స్టీమ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి. మర్చిపోకండి, 1 అవర్ అన్న పెట్టుకోవాలి మనము మ్యారినేషను. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేం అవసరం లేదు, అల్లం పౌడర్ వేస్తున్నాం అంతే. సో ఇలా షాలో ఫ్రై అయిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో నేను 1.5 కేజీ చికెన్ కాబట్టి 1 కేజీ రైస్ తీసుకున్నాను. సో అన్ని పీసెస్ అలా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మళ్ళీ ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా బ్రౌన్గా అయ్యేంత ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ పౌడర్ తీసాం కదా మనం మ్యారినేషన్లోంచి, అది వేసేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా, చికెన్ ఉడికించాం కదా, అంటే డబుల్ బాయిల్ చేసుకున్నాం, అప్పుడు వాటర్ అంతా వస్తుంది కదా, అది వేసేసుకోవాలి. బాగా నీళ్లు మరిగిన తర్వాత చక్కగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి ఆ రైస్ వేసిన తర్వాత మంచిగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇది దమ్ బిర్యానీ లాగా, కాకపోతే ఇది ఏంటంటే ఇది మండి బిర్యానీ కదా, సో అది చక్కగా ఇలా ఉడికిపోతే 5 మినిట్స్లో, ఎందుకంటే నీళ్ళు మరిగి ఉంటాయి కదా, అప్పుడు మనం ఈ రైస్ వేసుకోగానే తొందరగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత చికెన్ పీసెస్ చక్కగా నీట్గా పైన డెకరేట్ చేసుకొని నీట్గా పెట్టేసుకొని దానిపైన బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మన మండి బిర్యానీ రెడీ అయిపోతుందండి. నిజంగా సూపర్ యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట.